రైతుల సమస్యలపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. ఎకరానికి 10,000 సాయం సరిపోదు, 50,000 ఇవ్వాలి అంటూ ప్రభుత్వానికి సూచన. తిరుమల శ్రీవారి 150వ మెట్టు వద్ద చిరుత హల్చల్. తీవ్ర భయాందోళనలో భక్తులు. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ శాఖ అధికారులు. నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఘనంగా జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మహిళా రైతులు ఫైర్. ఓట్లు కావాలి, సమస్యలు పట్టవా అంటూ ఆవేదన. తెలుగు రాష్ట్రాలకు మరో బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె జాగృతి జనం యాత్రలో భాగంగా కరీంనగర్ తిమ్మాపూర్ మండల పరిధిలోని మక్తపల్లి గ్రామంలో తుఫానుతో నష్టపోయిన పంటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మొంతా తుఫాన్ నిరంతర వర్షాల కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు జరగకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుండటం లాంటి సమస్యలు రైతుల జీవితాలను దయనీయంగా మారుస్తున్నాయని కవిత అన్నారు. చాలా దారుణం. శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి వంగరలో ఒకటి కాదు రెండు కాదు, అసలు పేద పిల్లలు చదువుకునే హాస్పిటల్ స్కూల్స్ అంటే కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా పట్టిలేనితనంగా కనబడుతున్నది. నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి 10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది. రైతులు ఇక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అన్ని రకాల వడ్లకు ఇస్తామనేది ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది. అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి 50,000 కట్టియాలి. ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా బూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి, కొనుగోలు చేయమని చెప్పాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీసులు ఈ రోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనర్లతో కలిసి 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ డీప్ ఫేక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. Vallabhbhai Patel says, our country is unity in diversity. It's a wonderful
quotation given by him, and that's how we are going together with a oneness feeling. So this is, we have to go, and all the youth should take spirits from this great saying of Sardar Vallabhbhai Patel. And all the very best. Thank you. Thank you, sir. Thank you very much. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇవాళ ఉదయం మరోసారి చిరుతపులి హల్చల్ సృష్టించింది. 150వ మెట్టు వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా భక్తులు చూశారు. అనంతరం వారు భయంతో గట్టిగా కేకలు వేయడంతో అదృష్టవశాత్తు చిరుత అక్కడి నుంచి పరారయ్యింది. దీంతో అక్కడున్న వారు టీటీడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయగా వారు స్పాట్కు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భక్తులెవరూ ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులు గుంపులుగా మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోవాలని సూచించారు. పులి పులి చిరుత పులి చిరుత పులి హాయ్ గాయ్స్, చిరుత పులి చూడండి కొండ పైన. అమ్మో రియల్ గా ఓ అమ్మో. మళ్లీ చిరుత కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందజేయాలని అటవీ శాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇంకా మొంతా తుఫాన్ బీభత్సం నుంచి బయటపడకముందే తెలుగు రాష్ట్రాలలో మరో షాక్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ అల్పపీడనం బలపడితే మరోసారి భారీ వర్షాలు, గాలివానలు తెలుగు రాష్ట్రాలను మళ్లీ వణికించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాలు, గాలివానలతో పలు జిల్లాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు పూర్తిగా సాధారణ స్థితికి రాకముందే మరో అల్పపీడనం వస్తోందన్న వార్త ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. ఆర్డబ్ల్యూఎస్ 1,26,00,000. పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే కెన్ యూ షో దట్
అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మీద కమ్యూనికేషన్ పంపిస్తున్నాం. ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు, ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువలు ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. మిర్చికి క్వింటాలకు 11,781 రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు క్వింటాలకు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు, పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. మామిడికి ₹12 కొనుగోలు చేస్తామన్నారు కిలోకు, ఒక రైతుకు మంచి చేయలేదు. ఉల్లికి క్వింటాలకు 1200తో కొనుగోలు చేస్తామని చెప్పినారు, చేతులు ఎత్తేసారు. తర్వాత హెక్టార్కు 50,000 ఇస్తామన్నారు, అది ఇచ్చిన పుణ్యం కూడా వీళ్ళు కట్టుకోలేదు ఎప్పుడు. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు, ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఉచిత పంటల బీమా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సునీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు ముచ్చటించారు. ఈ వివాహ వేడుకకు హీరో సంజయ్ దత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మాజీ సీఎం అశోక్ చవాన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పారిశ్రామికవేత్త ముఖేష్, నీతా అంబానీ, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు. అయితే సల్మాన్ ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మహిళా రైతులు మండిపడ్డారు. కోడూరు మండలంలో మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పవన్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆదర్శ రైతులను పట్టించుకోని పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పంటలను తూతూ మంత్రంగా పరిశీలించారు. తమ కష్టాలను వినకుండా తమకు కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు. కేవలం ఒకే రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయంటూ మండిపడ్డారు. మా ఓట్లు కావాలి, కానీ మా సమస్యలు మీకు పట్టవా అంటూ నిలదీశారు. ఎందుకు వచ్చిండు, ఎందుకు వెండు కట్ట చూసుడైనా జనాలను చూసేయలేదు. జనాల పరిస్థితులు చూడొద్దు. ఇండ్లు కూలినాయి, సామాను పోయినాయి, పిల్లలు ఆగమైండ్లు, భార్యాభర్తలు ఆగమైండ్లు, తినడానికి తిండి లేదు. నీళ్ళల్లో 2 రోజులు సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆగారాలు లేవు, పాములు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. మా దగ్గరికి వచ్చి ఇది మేము చేస్తామమ్మ సహాయము, మేమున్నాము, మన ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది అని ఒక్క హామీ కూడా ఇవ్వకుండా వచ్చిండు మౌనంగా. మేము ఆడోళ్ళం దగ్గరికి పోతుంటే ఆర్మీ వాళ్ళు, పోలీసులు అందరు కలిసి చేతుల మీద దొప్పేసుకొచ్చారు. కథం చూసే పాయే. ఏమి హామీ వచ్చింది మాకు, ఏం ఉపయోగం ఈ ప్రభుత్వం వచ్చి? उसके बाद हम लोगों को कुछ भी नहीं కాళ్ళ మీద పడబోతుంటే కూడా మమ్మల్ని కొడుతుంటే పోలీసుల దగ్గర పోలీసురా ఒక్క పోలీసు సార్ కూడా దగ్గర పోనీ బతిలాడినాం. కాళ్ళ మీద పడ్డ కూడా నడు అని కాళ్ళు పట్టి 2 ఎత్తాండే ఒక్కటి పోనీ మాకు ఇల్లు లేదేం లేదు. కొన్ని సంవత్సరాలు అయితే మేము కిరాయికుండా పడి మా ఇల్లు గురించి, సొంత ఇల్లు గురించి అడుగుదామనుకున్నాం, ఇంటిళ్ళ గురించి అడుగుదాం అనుకుంటే అసలు కలవని
ఒక్క కాలువ నీయలే, ఆయన దగ్గర కూడా పోనీయలే మమ్మల్ని, అసలు దగ్గర కూడా పోనీయలే, ఆయన అసలు ఇట్లా చూడనీయలే. మొంతా తుఫాన్ బీభత్సంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రథ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అయితే పంటలు బీమాపై సోషల్ మీడియాలో కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమల్లూరులో పర్యటించిన ఆయన జగన్పై మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వైఎస్ జగన్ మాత్రం గదిలో కూర్చొని దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం విమానం లేనందునే జగన్ బెంగళూరు నుంచి రాష్ట్రానికి రావడం లేదని విమర్శించారు. పంటల బీమాపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో జగన్ చేసిన వ్యాఖ్యలకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. వచ్చినాయి. ముందు సున్నా ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసింది. మన ప్రభుత్వంలో 70 లక్షల ఎకరాలకు పంట బీమా చేసాం. కనీసం 19 లక్షల ఎకరాలు అబద్ధాలు కోరు. అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం. ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు. ఏదో టెలికాన్ఫరెన్స్లోన 5 రోజుల నుంచి తుఫాన్ వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దు అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకు వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా తాడేపల్లి గూడెంలో ఉండి, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి. నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి. ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు మిర్చికి 11,500 రూపాయలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదని మాట్లాడాడు. అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? 11,500 కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాం. ఈరోజు మిర్చి 15,000 ఉంటే 11,500 ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉంది. అంటే 15,000 ఉంటే 11,500 ఇవ్వమని చెప్తారా? ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు. ఫస్ట్ టైం మార్కెట్ పెట్టి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25 మిలియన్ కేజీలు పొగాకు కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట. మామిడి 1 కేజీకి 4 రూపాయలు ఇచ్చి 300 కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు, మ్యాంగోని కొనలేదని చెప్తున్నారు. మీరందరూ ఉన్నారు కదా, గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో కొడమేరు వరదలు వచ్చాయి. వరదల్లో 15 రోజుల్లో చరిత్ర, 15 రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో 15 రోజుల్లో 300 కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం. నీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో, నీకు తెలియకపోతే అసెంబ్లీకి రా. అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికి మొత్తం చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని, ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన 3-4 విషయాలు చెప్పాను. ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదట్రా. ఎందుకు నేనెందుకు? నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు, ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి. ఇదేదో అచ్చెన్నాయుడు సీక్రెట్గా చేసింది కాదు కదా. ఈ క్రాఫ్ట్ అనేది ఒక యాప్ ఉంది, వ్యవస్థ ఉంది. 99% ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం. మీరు వెళ్ళి రేపు చూడండి, అయిందో లేదో తెలుస్తుంది. ఈ క్రాఫ్టే చేయడం లేదన్నమా అంటే పచ్చి అబద్ధాలు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు, ప్రజల గురించి చెప్పాలి. ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవడు వినకపోయినా 5-10 మంది చెప్పినా నమ్ముతారు. దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం.
సోషల్ మీడియాలో తమ పార్టీని ఎంత ట్రోల్ చేసినా పట్టించుకోబోమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మొంతా తుఫాన్ అలర్ట్ వచ్చిన వెంటనే మా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను హేళన చేస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటూ ప్రతి అంశాన్ని ట్రోల్ చేసిన వారు ఉన్నారని, కానీ వాటిని మేము పట్టించుకోమని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ మాకు ముఖ్యమని, ప్రతి మూగజీవిని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. అంతా కలిసి అవిశ్రాంతంగా పనిచేశామని, ధన జన నష్టం లేకుండా చూడగలిగామన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎల్లచెట్ల దిబ్బలో చిక్కుకుపోయిన గొర్రెల కాపురులను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చిందని పేర్కొన్నారు. నారా లోకేష్ నలుగురి ప్రాణాలు కాపాడిన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఫోన్ నంబరు ఫోన్ చేస్తాను, కంగారు ఓకేనమ్మా. ఫోన్ చేస్తామా, గంట సమయంలో ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాను, ఓకేనా? ఉంటానమ్మా. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్, వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. ఆర్డబ్ల్యూఎస్ 1,26,00,000 పంట కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కేటీఆర్ కోరారు. ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అయితే ఆ డబ్బులు తీసుకుని మిగతా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని అన్నారు. గుర్తు చేస్తున్నా, యాది పెట్టుకోండి, ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు, ఏ రౌడీగాడు, ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా, నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా తిన్నా? అందరు ఆగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి, నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూనుకున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు, ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా, అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కుకట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట, ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్ని మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనియం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. आप सभी भाइयों से भी गुजारिश है
నాకు ఇన్ని ఒక్కలేదు చాలా నేను 2 నిమిషాలు అడిగినా నాకు అంతే మొత్తం కావాలి నేను ఏం అడిగాను నేను ఇవ్వాలంటే ఇవ్వాలి ఇద్దరు పెట్టాను కాదంత లేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాడు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? మొహమ్మద్ అజారుద్దీన్ పై కేసులు ఉన్నాయని, దేశద్రోహి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆజాద్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశద్రోహులు ఎవరో, దేశానికి సేవ చేసిన వారు ఎవరో కిషన్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమని అన్నారు. ఓ మైనార్టీ నేతని కేబినెట్లోకి తీసుకుంటే ఎందుకు అంత అక్కసు అంటూ ఫైర్ అయ్యారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అజారుద్దీన్ ఎదిగాడని గుర్తు చేశారు. ఆయనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదని ధ్వజమెత్తారు. దేశ ద్రోహులెవరో, దేశ భక్తులెవరో కూడా తేల్చుకోలేని దుస్థితిలో కేంద్ర మంత్రి ఉండడం, కిషన్ రెడ్డి గారు ఉండడం దౌర్భాగ్యం. అజరుద్దీన్ గారి గురించి ఆ రకంగా మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగదు. ఒక బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి క్రికెట్లో తన ప్రావీణ్యం నిరూపించుకొని జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా కెప్టెన్ ఉండడం కాకుండా ఆయనలో ఎన్నో విజయాలు సాధించిన సంగతి కిషన్ రెడ్డి గారు మర్చిపోయినారా, తెలియదా? గతంలో పార్లమెంట్ సభ్యులుగా చేసినారు, సేవలు అందించినారు. నిజాయితీగా నిర్మమాటంగా మాట్లాడే వ్యక్తి. ఇలా క్రీడా ప్రపంచానికి కాకుండా మైనార్టీలో కూడా ప్రేరేపరిచినటువంటి వ్యక్తికి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఇంత విషయం, ఇంత అక్కసు ఎందుకు కక్కుతా ఉన్నారు? తెలంగాణ కానీ ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ 2 ముగ్గురేసి మైనార్టీలు మంత్రివర్గం ఉన్నట్టు సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మొదటి క్యాబినెట్లో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఇవ్వలేకపోయినాం, ఇవాళ ఇస్తా ఉన్నాం. దానికి అంత బాధ ఎందుకు అని అడుగుతా ఉన్నాం. అజరుద్దీన్ గారిని క్యాబినెట్ తీసుకోవడం వల్ల మైనార్టీలకి సంక్షేమం అభివృద్ధి చేయడంలో కొంత సులభం అవుతుందని ఉద్దేశంతో వారు తీసుకుంటా ఉన్నాం.